శ్రీరామ భట్టు అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. తిరుకడైఊర్ అంటారు. షష్ఠి పూర్తులన్నీ చేసుకుంటుంటారు అక్కడ ఇప్పటికీ. తిరుకడైఊర్ అని అక్కడ మార్కండేయ మహర్షి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి సరోవరంలో నీళ్లు కమండలంలో పట్టుకుని పరమశివలింగానికి అభిషేకం చేయడానికని వెళ్ళారు. వెళ్ళి ఇలా అభిషేకం చేస్తుంటే అందులో చిన్న జాజి కొమ్మ ఉండిపోయింది. ఆ జాజి కొమ్మ శివలింగం మీద పడి కిందకు వచ్చింది. పానవట్టంలోంచి వెళ్ళి ఏదో గుళ్ళో రావి చెట్టు మొలిచినట్టు అక్కడ ఒక మట్టి ఉంటే ఆ మట్టిలో ఆ జాజి తీగ తగులుకుని తీగ పెరిగింది. జాజి తీగ కదా అని వదిలేశారు. అది గుడి మీద పాకింది. ఇప్పటికీ ఒక్క తిరుకడవయ్యూరులో మాత్రం జాజి తీగ 365 రోజులు పూలుపూస్తుంది. అది మార్కండేయ మహర్షి కమలంలోంచి పడింది. ఆ తిరుకడైఊరులో అమ్మవారి సన్నిధానంలో కూర్చుని ఆ అభిరామ భట్టు అనేటటువంటి భక్తుడు ఎప్పుడు అమ్మవారిని లోపల దర్శనం చేస్తుండేవాడు. ఆయన లోపల అమ్మవారిని దర్శనం చేసి పొంగిపోతున్నాడు. ఆయన పొంగిపోతున్నప్పుడు అమ్మవారి ముఖమండలం కనపడుతోంది అభిరామ భట్టుకి. ఆవిడ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణచంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అటువంటి పూర్ణచంద్రబింబం లాంటి ముఖమండలాన్ని చూస్తూ ధ్యానంలో ఉన్నాడు. బాహ్య స్మృతి లేదు. అప్పుడే తంజావూరు మహారాజు గారు గుళ్ళోకి వచ్చారు. మహారాజు వస్తున్నాడని అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు ధ్యానంలో ఉండి లేవలేదు. మహారాజు ఆగి అన్నాడు, వీడొక్కడు లేచి నిలబడలేదు. ఎవరు వీడని అడిగారు. చంపేస్తాడేమో అవిధేయతని, పరమ భక్తుడు పాపం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మహారాజా ఉన్మాది, తాగుతూ ఉంటాడు, అందుకు నా మత్తులో ఉన్నాడు, క్షమించండి అన్నాడు. మహారాజు గుళ్ళోకి వెళ్ళాడు. పూజలు పూర్తి అయిపోయి మళ్ళీ వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. మహా తేజోమూర్తిగా ఉన్నాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఉండిపోతే తెల్లబోయాడు ఆ వచ్చినటువంటి రాజు. ఇతను ఉన్మాది కాడు, త్రాగుబోతు కాడు, మీరు అబద్ధం చెబుతున్నారు, ఇతను ధ్యానంలో ఉన్నాడు, ఎవరో మహాపురుషుడని నేను అనుకుంటున్నాను. వాళ్ళన్నారు కాదు ఉన్మాది అన్నారు. అబద్ధం చెప్పామని తెలిస్తే ఏమని అంటాడు. ఆయన అన్నాడు కదపండి ఒకసారి అన్నాడు. వాళ్ళు కదిపారు. ఆయన బహిర్ముఖుడు అయ్యాడు. ఆయనకి ఇంకా అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్న సన్నివేశం గుర్తుండిపోయింది. రాజు అన్నాడు ఇవాళ ఈ తిథి అన్నాడు. ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు అమ్మవారి ముఖమండలాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు. పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య. రాజు అన్నాడు నేను చీకటి పడ్డాక రాత్రి వస్తాను, నువ్వు నాకు పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. అభిరామ భట్ అన్నాడు అమ్మవారు ఉంది నాకెందుకు అన్న ధైర్యంతో తప్పకుండా చూపిస్తానన్నాడు. రాజు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళన్నారు అందరు అన్నారు చచ్చిపోయావురా రాజు చేతిలో. ఎందుకు వచ్చిన మాటరా, ఏదో పొరపాటున కబుక్కున్నాను ఏదిదో నాకు తెలియదంటే పోదా, చూపిస్తానని ఎందుకన్నా, అప్పుడైనా నీకు అనుమానం రావద్దా? నేను బాహ్య స్మృతిలో లేను, ఆయన ఏదో అడిగాడు నేనేదో అన్నానంతే. అయినా ఏ అమ్మవారిని నేను ధ్యానం చేస్తున్నానో ఆ అమ్మవారే నన్ను రక్షిస్తుంది అన్నాడు. సాయంకాలం అయింది. అభిరామ భట్టు కూర్చున్నాడు.